హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము నెక్స్ట్ చెప్పుకోబోయే ఇండికేటర్ వచ్చేసి ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఈ ఇండికేటర్ టాపిక్ వచ్చేసి ఇది మనకు ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ 5. ఓకే, మనం ఈ ఇండికేటర్ని ఏ విధంగా వాడుకోవాలి? మనకు మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో నేను ప్రొవైడ్ చేసి ఇచ్చాను కదా. దీంట్లో ఓన్లీ ప్రైజ్ యాక్షన్ బేస్డ్ టాపిక్స్ వచ్చేసి మనకు దాదాపుగా 5 టాపిక్స్ ఇచ్చాను. ఓన్లీ ఎంట్రీ, టార్గెట్ లెవెల్స్, ఓకే, దానికి సపోర్ట్గా మనం వాల్యూమ్ని ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మనం ప్రొవైడ్ చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇండికేటర్లో నెక్స్ట్ మనకు సపోర్ట్ ఉండే ఇండికేటర్ ఏంటంటే వాల్యూమ్ బేస్ ఇండికేటర్. ఈ వాల్యూమ్ బేస్ ఇండికేటర్కు దాంతో పాటుగా మనం ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఏ విధంగా తీసుకోవాలంటే ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ వచ్చేసి మార్కెట్ ఓపెన్ని బేస్ చేసుకొని, మార్కెట్ మనకు ఓపెన్ అవుతుంది కదా, మార్కెట్ ఓపెన్ బేస్ చేసుకొని టార్గెట్ లెవెల్స్ వస్తాయి అన్నమాట. ఈ ఓపెన్ బేస్ చేసుకుని టార్గెట్ లెవెల్స్ ఏ విధంగా వస్తాయంటే మీరు చూడండి ఒకసారి. మనకు ఓపెన్ని బేస్ చేసుకొని ఈ రెడ్ కలర్ ఉంది కదా, మనకు రెడ్ కలర్లో వచ్చేసి కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్లో వచ్చేసి ఇది ఓపెన్ బ్రేక్అవుట్. ఇది ఓపెన్ బ్రేక్అవుట్ రెడ్ కలర్. ఇది టార్గెట్, ఫస్ట్ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3. ఓకే, ఓపెన్ బ్రేక్అవుట్ ఎంత వచ్చింది? 49,927. దాదాపు 50,068 టార్గెట్ 1 అంటే 150 పాయింట్స్. నెక్స్ట్ 50,210, ఇది ఒక 150 పాయింట్, 160 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఎంత ఉంది? దాదాపుగా 300 పాయింట్స్ క్యాప్చర్. ఇవి టార్గెట్ 1 150 పాయింట్స్, టార్గెట్ 2 150 పాయింట్స్ వస్తాయి. టార్గెట్ 3 వచ్చేసి మనకు 300 పాయింట్స్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనము టార్గెట్ ఓపెన్ బేస్ చేసుకొని ఎంట్రీ లెవెల్స్ మనకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ, ఇది టార్గెట్ 1, నెక్స్ట్ టార్గెట్ టార్గెట్ 2, నెక్స్ట్ టార్గెట్ టార్గెట్ 3. ఈ విధంగా మనం టార్గెట్ టు టార్గెట్ ఎంట్రీ బేస్ చేసుకొని మనకు వాల్యూమ్ని బేస్ చేసుకొని తీసుకోవాలి ట్రేడ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ టార్గెట్ 1 రీచ్ అయింది, అమ్మ ఈ టార్గెట్ ఉంది కాబట్టి ఇక్కడ లైన్ ఉంది కాబట్టి మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకోవాలంటే కొంచెం రివర్స్ అవుతుందా, మనకు వాల్యూమ్ ఏ విధంగా ఉంది, కింద మనకు ఆర్ఎస్ఐ కానీ ఎంఏసిడి కానీ, ఓకే, వాల్యూమ్ కానీ మనకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుందని ఖచ్చితంగా మనము చూసుకోవాలి. మీ ప్రీవియస్లో కూడా బ్యాక్ టెస్ట్ చేయండి ఒకసారి. ఈ ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చేసినా కానీ మనకు ఓపెన్ బ్రేక్ చేసుకొని ఖచ్చితంగా టార్గెట్ 1 టచ్ చేసుకుంటూ టార్గెట్ 2, ఓకే, ఈ విధంగా ఉంది. ఇది చూడండి, టార్గెట్ 1 రివర్స్, టార్గెట్ 2, ఓవరాల్గా టార్గెట్ 3 దగ్గరికి వెళ్ళింది. 50% నాకు తెలిసి 150 పాయింట్స్ క్యాప్చర్ చేసింది, మార్కెట్ రివర్స్ అయింది. ఈ విధంగా ప్రతి టార్గెట్ను ఓపెన్ బేస్ చేసుకుని టార్గెట్ హిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం వాల్యూమ్ తగ్గిస్తాము, చూద్దాము ఒకసారి. ఇప్పుడు గమనించండి, ఇక్కడ మనకు ఇది టార్గెట్ 1, ఇది ఓపెన్ బ్రేక్అవుట్. టార్గెట్ 1 ఇది, నెక్స్ట్ రివర్స్ వచ్చి ఎగ్జాక్ట్గా టార్గెట్ 2 రీచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది, టార్గెట్ 1 టచ్ చేసి ఓవరాల్గా టార్గెట్ 3 ఇచ్చింది. ఈ విధంగా మనకు టార్గెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనం దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మనకు టార్గెట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది సైడ్ వేస్ మార్కెట్. మనకి ఇక్కడ ఓపెన్ బ్రేక్అవుట్ టార్గెట్ 1 వచ్చింది, నెక్స్ట్ టార్గెట్ 2 రీచ్ ఎగ్జాక్ట్గా అయింది. ఇక్కడ రీచ్ కాకపోతే ఇక్కడ రివర్స్ అయ్యి రీచ్ అయ్యి ఇక్కడే కన్సల్టేషన్లో ఉండిపోయింది మార్కెట్. ఓకే, ఈ ఓపెన్ బ్రేక్అవుట్ ద్వారా మనకు ఎంట్రీ టార్గెట్ లెవెల్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, మనకు దీని వాల్యూమ్ బేస్లో మనకి ఈ ఎంట్రీ టార్గెట్ లెవెల్స్ ఎగ్జాక్ట్గా ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి ఇంతేనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్యూచర్లో నేను మంచి ఇండికేటర్ గురించి దాదాపుగా మంచి కంటెంట్ పెడతాను. ఇండికేటర్ సంబంధించింది అయిపోయాక కంటెంట్ గురించి ఆలోచించి ఖచ్చితంగా చెప్తాను యూట్యూబ్లో. ఓకే, దాదాపు ఇప్పుడు 5 వరకు మనకు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకు ఎస్ఎంసి కాన్సెప్ట్స్, వాటి గురించి చెప్తాను. నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ సపోర్ట్ ఇండికేటర్స్ గురించి ఏమున్నాయి అనేది, టేబుల్స్ గురించి కూడా ఈ ఇండికేటర్లో నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.